ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఒక లిస్టెడ్ కంపెనీ ఉంటే, ఆ లిస్టెడ్ కంపెనీకి కావాల్సినటువంటి మనీ ఏదైతే ఉందో బిజినెస్ చేయడానికి అంతా కూడా ఆర్డినరీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఈ మనీ అంతా యూజ్ చేసి కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, డైరెక్టర్స్ ఎవరైతే బిజినెస్‌ని రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ మనీని యూజ్ చేసుకొని ప్రాఫిట్ సంపాదిస్తారు. ఇలా సంపాదించిన ప్రాఫిట్స్‌లోంచి కొంత అమౌంట్‌ని తిరిగి పబ్లిక్‌కి డివిడెండ్స్ రూపంలోనూ ఇస్తారు. యాస్ వెల్ యాస్ వాళ్ళకున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ తాలూకా క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా బెనిఫిట్ కూడా ఇన్వెస్టర్స్ పొందుతారు. ఇది హోల్ ప్రాసెస్ జరుగుతది. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్సైడర్స్‌కి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వేరే కంపెనీని ఒక పాపులర్ కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది. ఆర్ ఎల్స్ అక్విజిషన్ చేస్తుంది అనుకుందాం. అలా అక్విజిషన్ జరుగుతుంది అనే విషయం ఫస్ట్ కంపెనీలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కీ మెంబర్స్‌కి తెలుస్తుంది. ఇలా తెలియగానే వాళ్ళు ఏం చేస్తారు? కంపెనీ షేర్స్ ఫ్యూచర్‌లో పెరుగుతాయి. ఈ న్యూస్ బయటకొచ్చిందంటే జనాల్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది కాబట్టి షేర్స్ పెరుగుతాయని వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది. సో, రూ. 100 ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు షేర్ ప్రైస్ ఉంటే రూ. 100కి కొనుక్కొని పెట్టుకుంటారు. ఈ రూ. 100కి కొన్న షేర్ ఈ అనౌన్స్‌మెంట్ బయటికి రాగానే ఆబ్వియస్‌లీ పబ్లిక్ అంతా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఏం చేస్తుంది? రూ. 100ని ఆల్‌మోస్ట్ పర్చేస్ చేసి 200 వరకు వెళ్ళగానే వీళ్ళు 200 దగ్గర సేల్ చేస్తారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ రూ. 100 ఏదైతే ఉందో 100-200 మధ్యలో ఉన్న గెయిన్ ఏదైతే ఉందో అది వీళ్ళు తీసుకుంటారనమాట. ఇన్ జనరల్ పబ్లిక్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో ఇది వీళ్ళు దాన్ని మిస్‌యూటిలైజ్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ దాని నుంచి అన్‌ఫెయిర్ బెనిఫిట్‌ని తీసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఈ టైప్ ఆఫ్ అన్‌ఫెయిర్ బెనిఫిట్‌ని మనం ప్రొహిబిట్ చేయాలి అని చెప్పి సెబీ ఆలోచించింది. సో, ఈ హోల్ ప్రాసెస్‌లో మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్‌సైడర్స్ తెలిసిన ఇన్ఫర్మేషన్ అది క్రూషియల్. దాన్ని ఏమంటారు? అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యూపీఎస్ఐ. అంటే ఏంటి? అన్‌పబ్లిష్డ్ మీన్స్ పబ్లిక్ ఇంకా మనం చెప్పనటువంటి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు అన్‌ఫెయిర్ బెనిఫిట్ ఏదైతే పొందుతున్నారో అది మనం ఆపాలి, కర్బ్ చేయాలి అని చెప్పి సెబీ అనుకుంటుంది. సో, అందువల్ల ఈ హోల్ ప్రాసెస్‌ని మనకి ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని చెప్పి దీన్ని సెబీ ప్రొహిబిట్ చేసింది. ఓకే.